సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, అటు శివరాజ్ కుమార్ వాళ్ళ వైఫ్ కర్ణాటకలో పోటీ చేయబోతున్నారని చెప్పేసి. అయితే ఈసీ వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఎలాగో హీరోలు కాబట్టి ప్రజల మీద ఇంపాక్ట్ ఉంటుంది, అభిమానులు అనేది ఒకటి ఉంటుంది. సో వాళ్ళకి ఇంపాక్ట్ కలిగించకుండా మూవీస్ కానీ, ఇప్పుడు మొన్న ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పేసి ఒక గ్లిమ్స్ వచ్చింది గ్లాస్కి సంబంధించి. సో ఇది ఒక పొలిటికల్ ప్రొపగాండా ఉన్న సినిమాలు కానీ, యాడ్స్ కానీ ఎలాంటివి పెట్టొద్దు, జరగొద్దు అని చెప్పేసి ఈసీ కండిషన్స్ పెట్టబోతోంది అని ఒక టాక్ వస్తుంది. అంటే ఈసీ పెట్టగలదా? అంటే దానికి ఉన్న పరిమితులు ఏంటి సార్? అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నిజంగా ప్రజల్ని ప్రభావితం చేసే కంటెంట్ ఏదైనా ఉంటే దాని మీద బ్యాన్ వేయచ్చు. కానీ ఎలాంటి సందర్భాల్లో బ్యాన్ వేస్తారు అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఫ్రమ్ ద ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి అన్ని యాక్టివిటీస్ పైన కూడా అందరికీ పరిమితులు ఉండవు, అందరికీ పర్మిషన్స్ ఇవ్వరు. ఎలక్షన్ కోడ్ వచ్చేసరికి వాళ్ళు క్యాన్వాస్కి టైం ఇస్తారు. అంటే మీకు ప్రచారానికి ఒక టైం సందర్భం చెప్తారు. ఆ టైం అంటే రాత్రి 10 ప్రచారాలు క్లోజ్ చేయాలి అని చెప్పారనుకోండి, 10 పెట్టుకోవాలి. మీ లౌడ్ స్పీకర్స్ లిమిట్ ఎంత ఉండాలి, ఆ లౌడ్ స్పీకర్స్ లిమిట్ చెప్తారు. అంటే మీరు ప్రజలు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనేది కూడా ఉంటుంది. అంటే ఓటర్లని ప్రలోభ పెట్టేటువంటి విషయాలు అయి ఉండాలి. ఏదైనా ఓటర్లని ప్రలోభ పెట్టేటువంటి విషయాలు అయి ఉంటే కనుక వాటిపైన ఈసీ చర్య తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓటర్లని ప్రలోభ పెట్టడం అంటే, ఇప్పుడు మీరు ఈ సభకి వస్తే ఒక 500 ఇస్తున్నారు, 1000 ఇస్తున్నారు, లేదా ఇంకో రకంగా మీకు లాభం కుదురుతుంది, లేదా ఇంకో చోట చీరలు ఇస్తున్నారు, ఇలాంటివన్నీ జనరల్గా ఓటర్లని ప్రలోభ పెట్టేటువంటివి. కానీ ప్రచారానికి మాత్రం పరిమితులు ఉన్నాయి. ఎలాంటి పరిమితులు ఉన్నాయి, లేదా ఇంకొక వాళ్ళు ఎంతైనా ప్రచారం చేసుకునే విధానం ఉంది. పరిమితులు ఎలా ఉంటాయనే చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓటర్లని ప్రలోభ పెట్టేటువంటి ప్రచారం ఫస్ట్ చేయకూడదు. తర్వాత ఎక్కడ వాళ్ళ రిప్రజెంటేషన్లు దూషణ ఉన్నటువంటి ప్రచారాలు ఎక్కువ శాతం ఉండకూడదు. అంటే ఇవాళ మనం చూసుకుంటే ప్రచార స్థాయి మారింది. ఇదివరకు ఏంటంటే డోర్ టు డోర్ వెళ్ళటము, రీచబిలిటీ బాగా ఎక్కువ, నాయకులు బాగా ప్రజల్లో తిరగడము విపరీతంగా చేసేవాళ్ళు, విపరీతంగా ఉండేది ఎక్కువ సంఖ్యలో. ఇప్పుడు అది తగ్గింది. ఎందుకని? ఎప్పుడైతే ప్రచారంలో కూడా డిజిటలైజేషన్ వచ్చింది, సోషల్ మీడియా రావడం మొదలుపెట్టిందో, ఇవాళ డోర్ టు డోర్ ప్రచారం అనేది సోషల్ మీడియా ద్వారానే జరుగుతుంది. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, చూసుకుంటున్నారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే అందులోకి మనకి ఇప్పుడు ఇప్పటికే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంకొక పార్టీకి సంబంధించిన ట్రోల్స్ పెట్టుకోవడము మనం కూడా చూసాం. ఈ మధ్య ట్రోల్స్కి ఒక అమ్మాయి బలైపోయింది, ఒక పార్టీలో అమ్మాయి. సో అదే తను కూడా బలైపోవడం చూసాం. ఇలా ట్రోల్స్ పెట్టుకోవడము, వాళ్ళు దానికి సంబంధించి వాళ్ళకి మీమ్స్, మళ్ళీ మీమర్స్ ఉన్నారు, వాళ్ళు ఖాళీ ఉండరు, వాళ్ళు క్రియేట్ చేయడము, ఒక పార్టీ మీద ఒకళ్ళు మాట్లాడడము, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఏదైనా ప్రచారంలో ప్రలోభ పెట్టేటువంటి అంశం ఏదైనా వస్తే దాన్ని బ్యాన్ చేసేటువంటి విస్తృత అధికారం ఈడీకి ఉన్నది. అయితే ఇందులో ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే, మీరు అన్నట్టు సినిమా నేపథ్యం, సినిమాలు ఇవి కనుక ప్రభావం చూపించాయంటే ఆ సినిమా కూడా ఎలాంటి ప్రభావం చూపిస్తుందని ఈసీ ఎగ్జామిన్ చేసిన తర్వాత బ్యాన్ చేయడం జరుగుతుంది. లేకపోతే ప్రతి సినిమా బ్యాన్ చేయరు, ఈసీ ఖచ్చితంగా బ్యాన్ చేయరు. అంటే మీరు ఇంకొక విషయం ముఖ్యంగా గమనించుకోవాలి. ఇప్పుడు ఇదే తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇంతకుముందు చాలామంది పొలిటీషియన్స్ కంటెస్ట్ చేశారు. ఎన్టీ రామారావు గారు చేసినప్పుడు ఉంది, ఆ తర్వాత చిరంజీవి గారు చేసినప్పుడు ఉంది, తర్వాత మిగిలిన రాజకీయ నాయకులు వాళ్ళు యాక్టర్స్ వచ్చినప్పుడు ఉంది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు మూవీస్ బ్యాన్ చేశారు, ఆయనవి చేశారా? లేదు కదా. అంటే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా సపరేట్గా ఒక ట్రైలర్ కానీ టీజర్ కానీ ఏదన్నా ఇది నిజంగా ప్రభావితం చేసి ఒక ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ కానీ, అంటే ఓటర్లని ఇంపాక్ట్ చేయగలదు అనుకున్న ఉంటే చేయొచ్చు, లేకపోతే లేదు. అయితే ఇప్పుడున్న ప్రస్తుతమైన తరుణంలో అలాంటిదైతే నాకేం కనపడలేదు. నేను చూసిన వాటిలో అయితే అలాంటిది అందులో ఏమీ లేదు కాబట్టి వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు అంతదాకెందుకు, వాళ్ళ పార్టీ ప్రమోషనల్ వీడియోస్ ఉంటాయి, వాళ్ళు చేసుకుంటారు, సాంగ్స్ పెట్టుకుంటారు. సో వాటిల్లో కూడా వాళ్ళు డిఫరెంట్ వాళ్ళ సింబల్స్ చూపించుకుంటారు, వాళ్ళు చేసే గ్రోత్ని చూపించుకుంటారు. సో అవి కూడా చేయొచ్చు. వాటికి మూవీస్కి పెద్ద ఇంపాక్ట్ ఏముంది? అంటే ఈ లీడర్ ఏది యాడ్ చేసినా కనెక్ట్ అవుతుంది కదా. వాళ్ళు ప్రచారం చేయడానికి ఎవరి తరపు నుంచైనా ఎలా అయినా ప్రచారం చేయించుకోవచ్చు, వాళ్ళకి ఆ హక్కు ఉంది. అంటే ఈమె ప్రచారం చేయొచ్చు. ఇంపాక్ట్ అనేది ఓటర్ల ప్రలోభం ఎంతవరకు ఉంటుందని చూసుకున్న తర్వాత మాత్రమే ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్లో ఒక గ్లిమ్స్ వచ్చింది, ఆ గ్లిమ్స్ మీరు చూసున్నారు. అయితే ఆ గ్లిమ్స్లో గ్లాస్ పగిలిన కొద్దీ పదునెక్కుతుంది అనే డైలాగ్ ఒకటి. అంటే ఈ గ్లాస్ అనేది ఇప్పుడు జనసేనకి గుర్తు. సో ఆ గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం
అని చెప్పేసి అన్నారు. సో ఇది పొలిటికల్గా ఉన్నదంటారా? అంటే పొలిటికల్ ప్రొపగాండా ఏమైనా ఉందే అంటారా, లేకపోతే నార్మల్గా మూవీకి సంబంధించిందే అంటారా మీరు? ఒకవేళ వాళ్ళు మూవీ పరంగా రిలీజ్ చేస్తుంటే అది మూవీ కింద ఈసీ చూస్తుంది. నిజంగా పొలిటికల్ ఎజెండా, పొలిటికల్ మోటివ్ ఉంది అని ఉంటే కనుక ఖచ్చితంగా ఈసీ విచారణ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ విచారణ తీసుకొని ఇది ఓటర్లని ప్రలోభితం చేయగలదు, ఓటర్లని ప్రభావితం చేయగలదు అని కనుక వాళ్ళు ఉంటే కనుక ఇది. ఇంకొక విషయం కూడా చెప్తాను, అంటే ఒకవేళ నిజంగా ప్రభావితం చేస్తారు, ఆ ఇబ్బంది ఉంది అని వాళ్ళు కనుక అనుకున్న తరుణంలో మనకి ఎలక్షన్స్ ప్రచారానికి ఒక టైం ఇస్తారు, అప్ టు డేట్ ఇస్తారు. ఈ డేట్ వరకే మీరు ప్రచారం చేయండి అంటారు. ఆ డేట్ నుంచి ఒక 1 day 2 days గ్యాప్ ఉంటుంది, ఎలక్షన్స్కి 2 days గ్యాప్ ఉంటుంది జరగడానికి. సో ఆ 2 రోజుల వరకు ఎలాంటి క్యాన్వాస్ కూడా జరగకూడదు, అంటే ఎలాంటి ప్రచారం జరగకూడదు. ఆ 2-3 days ఏదైతే ఉందో మన ప్రచారం ముగించినప్పటి నుంచి మళ్ళీ ఎలక్షన్స్ జరిగేటువంటి గ్యాప్ వరకు ఎవరు ప్రచారం చేయకూడదు. సో ఇలాంటి టీజర్స్, ఇలాంటి ట్రైలర్స్ కొన్ని ఉన్నప్పుడు ఏమవుతాయంటే ఇవి ఇంపాక్ట్ చూపిస్తాయి ఆ గ్యాప్లో. మీకు అర్థమవుతుంది అని చెప్పేది. ఇవి ఇంపాక్ట్ చూపిస్తాయి ఆ 3 రోజుల గ్యాప్లో. సో ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో విస్తృతంగా వెళ్ళిపోయిన దాన్ని ఆపలేదు ఈసీ. విస్తృతంగా ఆల్రెడీ అంతమంది చేతుల్లో దాటింది, ఎవరు ఎక్కడ షేర్ చేస్తారు ఏంటి అనేది ఒకసారి ఆపడం కూడా కష్టమవుతుంది. సో అలాంటి టైంలో రెస్ట్రిక్షన్స్ ఫస్టే ఇవ్వచ్చు కొన్ని సందర్భాల్లో. లేదు ఇది ఇంపాక్ట్ చూపించదు అంటే రిలీజ్ చేయొచ్చు. ఈ టైంలో ఇప్పుడు మూవీ నేపథ్యంలో ఉన్న వాళ్ళు మనకిప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఇటు శివరాజ్ కుమార్ ఉన్నారు. అయితే వీళ్ళు ఏమన్నా ఇప్పుడు రిలీజ్ చేయాలి అనుకుంటే మూవీస్ కానీ, ఇప్పుడు యాడ్స్ కానీ ఏదైనా సంబంధించి ఇప్పుడు పొలిటికల్ ప్రొపగండా లేదు అని చెప్పడానికి ఆల్రెడీ అంటే ఈసీ దగ్గర పర్మిషన్ ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందా? పొలిటికల్ ప్రోపగండా లేని వాళ్ళు రిలీజ్ చేయొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ హిమ్సెల్ఫ్ ఈజ్ కంటెస్టింగ్ కాబట్టి ఆయన యాడ్స్ మీద ఎక్కువ, అంటే ఆ ప్రచారం ముగిసినప్పటి నుంచి మిగిలిన టైంలో ఆయన ఎక్కువ ఫ్రీక్వెంట్లో కనపడుతున్నా అది కొంచెం ఇంపాక్ట్ చూపిస్తుందనే ఒపీనియన్ కనుక ఈసీ వస్తే ఖచ్చితంగా ఆపుతుంది. అది ఈసీ వారు తీసుకున్నటువంటి ఒపీనియన్ వారి నిర్ణయం మీదే ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. సో 100% ఆపే అవకాశాలు ఉన్నాయి, ఆపకుండా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. రెండింటికి ఛాన్స్ ఉంది. ఇందులో ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే మీకు ఎప్పుడైతే చెప్పానో ప్రచారం ముగిసినప్పటి నుంచి మళ్ళీ ఎలక్షన్స్ జరిగేంత వరకు, ప్రచారం ముగిసినప్పటి నుంచి ఎలక్షన్స్ జరిగేంత వరకు ఆ గ్యాప్లో వీళ్ళ వీడియోస్ ఏమన్నా సర్క్యులేట్ అవుతున్నాయి, అవి ఓటర్లను ఇంపాక్ట్ చేస్తాయి, తర్వాత వీటిని ఆపలేము, సర్క్యులేట్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రచారం ముగిసిన తర్వాత కూడా, ముగిసిన తేదీ నుంచి కూడా ఉంటుంది అనుకున్న తరుణంలో ఫస్ట్లోనే ఈసీ కొరడా జులిపించే అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒకవేళ ఈసీ నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఏమైనా కేసులు పడే అవకాశం ఉందంటారా? ఈసీ నిబంధనలు ఉల్లంఘిస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు ఈసీ వారు, అందులో అయితే సందేహం లేదు. వీళ్ళ క్యాండిడేచర్ ఫస్ట్ వీళ్ళ దగ్గర నుంచి షోకాష్ మెమోలు ఇష్యూ చేయడం కానీ, వీళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం కానీ, తర్వాత వీళ్ళ క్యాండిడేచర్ వీళ్ళ చేత క్యాన్సిల్ చేసేటువంటి అధికారం దాకా వాళ్ళకు ఉంటుంది. సో కంటెస్ట్ చేసిన తర్వాత కూడా వీళ్ళ పదవిని కోల్పోయి ప్రభావితం చేశారని చెప్పేసి ఉండేటువంటి అవకాశం కూడా వాటికి ఉంటుంది. ఈసీ పవర్స్ ఆర్ వెరీ డిస్క్రిషనరీ పవర్స్, చాలా మంచి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఈసీకి ఉంటాయి. సో వాళ్ళ అధికారాలు ఉపయోగించి ఎంత దూరమైన వాళ్ళు వెళ్ళొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఇప్పుడు కేజ్రీవాల్ విషయానికి వస్తే ఆయన ములాఖత్ అంటున్నాం కాబట్టి ములాఖత్ మనకి 2 సార్లే ఉంటుంది అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఈయన సీఎం కాబట్టి అంటే ఈయనకి ఎంత ములాఖతులు ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారు? అంటే జైలు ములాఖత్ ఒకలా ఉంటుంది, కస్టడీలో ఉన్నప్పుడు కలవడానికి ఇచ్చేటువంటి అవకాశాలు ఒకలా ఉంటాయి. సో కస్టడీలో ఉన్నప్పుడు ఇప్పుడు నిన్న కవిత గారి విషయంలో కూడా చూసాము, కోర్టుకి కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు ఒక 5 నిమిషాలు వాళ్ళతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. సో కస్టడీలో ఉన్నప్పుడు ఏంటంటే కలవడానికి వాళ్ళ లాయర్కి కానీ కొంత ఫ్యామిలీ మెంబర్స్ కానీ వెసులుబాటు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. జైలుకి వెళ్ళిన తర్వాత దాని అడ్మినిస్ట్రేటివ్ నెసెసరీస్ ఏమున్నాయో, వాళ్ళ అవసరాలు ఏమున్నాయో చూసిస్తారు. బట్ జైలు మ్యాండేట్ ప్రకారమే వీళ్ళకి ములాఖత్ ఇవ్వడం జరుగుతుంది, కానీ వీళ్ళకి స్పెషల్గా ఇవ్వడం ఉండకపోవచ్చు. తను పరిపాలన చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఇంకొకళ్ళు కావాల్సిందే. సో లేకపోతే పరిపాలన కుంటుపడుతుంది ఏదో ఇన్నాళ్ళు. ఎందుకంటే ఒక విషయం ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇందులో ఇటు పక్కన బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి అయినా సరే, అక్కడ మనకున్న ఆమ్ ఆద్మీ పార్టీ అయింది, ఈ 2 ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన పార్టీలు, 2 ఉద్యమాల నుంచి. ఆయన అవినీతి పైన వ్యతిరేకంగా పోరాడి అదొక ఉద్యమాన్ని తలెత్తి అన్నా హజారా ఆశయాలతో వచ్చానని చెప్పినటువంటి ఉద్యమ పార్టీల నుంచి వచ్చినటువంటి పార్టీ. సో ఇక్కడ కూడా ఇది ఉద్యమ పార్టీ నుంచి వచ్చిన పార్టీ. అంటే వీళ్ళకి ఎప్పుడు మళ్ళీ ప్రజల్లో ఒక ఉద్యమాన్ని చెలరేగిస్తే మళ్ళీ మనకి ఫేవరబుల్ ఓట్ బ్యాంక్ వస్తుందా అనేటువంటి ఒక ఇది కూడా లోపల ఇంటెన్షన్ ఉంటుంది. బట్ ఇంత జరిగిన తర్వాత అలాంటి సక్సెస్, ఎందుకంటే అప్పుడు ఉద్యమాలు రావడానికి కొంత సెంటిమెంట్ వర్కౌట్ అయి ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో వీళ్ళు దోషం తెలియక సెంటిమెంట్లు వర్కౌట్ అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువ కనిపిస్తాయి.